ఒక దళిత హోంమంత్రి అనిత గారు. నిజంగా ఆవిడ ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. ఒక మహిళ, దళిత మహిళ అని కూడా లేకుండా వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు. కుల రాజకీయాల గురించి వీళ్ళు మాట్లాడతారు, ఆడవాళ్ళ భద్రత గురించి వీళ్ళు మాట్లాడతారు. కానీ ఆడవాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన నచ్చిన దుస్తులు వేసుకునే అధికారం గాని, వాళ్ళకి నచ్చినట్టు బయటకు వచ్చే అధికారం గాని లేదా అండి? బాడీ షేమింగ్ చేస్తారా వీళ్ళు? వీళ్ళు ఈ రోజున మాట్లాడతారా? వీళ్ళు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా అన్నట్టుగా ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా భువనమ్మ గారిని విమర్శిస్తే నవ్వుకుంటూ కూర్చున్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి. ఆ రోజున ఆయన ఖండించలేదు, ఈ రోజున ఖండిస్తారా అండి? వీళ్ళు మాట్లాడతారు, మేకప్ల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడను. వీళ్ళ పార్టీలో ఉన్నారు కదా, సైదరాబాద్ మొక్క ఉంది. ఆ సైదరాబాద్ మొక్క మేకప్ లేదే బయటకు రాదు. సైదరాబాద్ మొక్క గురించి వీళ్ళకి తెలియదా? మరి రోజా గారు జబర్దస్త్ ఆర్టిస్ట్, ఇప్పటికి కూడా స్టిల్ 16th లాగా లంగా ఓనీలు వేసుకొని తైతక్కలాడుతా ఉంటది ఆవిడ కన్నా 15-20 ఏళ్ల చిన్న వాళ్ళతో. మరి ఇష్టానుసారంగా నోరేసుకొని పడిపోతా ఉంటది, మేకప్ లేకుండా బయటకు రాదు, లిప్స్టిక్ లేకుండా మాట్లాడలేదు. మరి వీళ్ళని విమర్శించుకోమనండి. పైగా వీళ్ళు విమర్శిస్తా ఉంటారు, మహిళా పక్షపాతలు మహిళలకు మేము తప్ప న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరని మాట్లాడుతూ ఉంటారు. సొంత చెల్లి పసుపు చీర కట్టుకొని వెళ్తే ఇష్టానుసారంగా పోస్టులు పెడతా ఉంటారు, డైరెక్ట్ గా ఆయనే మాట్లాడుతూ ఉంటారు. పైగా ప్రభాకర్ అనే వ్యక్తి, షర్మిల గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే కొంగు పట్టుకొని మా అన్నగారిని గెలిపించండి అని చెప్పి ఆవిడ అంత సహాయం చేస్తే వీళ్ళ గెలుపుకి, ఆవిడ పుట్టుక గురించి మాట్లాడుతా ఉంటే ప్రభాకర్ అనే వ్యక్తి, కనీసం వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు మేము కూడా ఇంకో 4 మాటలు అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు మాకే మంత్రి పదవో, ఎమ్మెల్యే పదవో, లేకపోతే ఏదైనా మంచి చైర్మన్ పదవో ఇస్తారని అనుకున్నారే తప్ప, ఒక మహిళని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని, వైఎస్ విజయమ్మ గారి వాళ్ళ పుట్టుకను కూడా వీళ్ళు విమర్శిస్తున్నారని చెప్పి మాట్లాడలేని వీళ్ళు ఈ రోజున ఇష్టానుసారంగా పక్క పార్టీ వాళ్ళ గురించి నిందలు వేయటం అనేది వీళ్ళకేం పెద్ద కొత్త ఏం కాదండి. ఎందుకంటే వీళ్ళు ఇంకా నోరు జారి మాట్లాడితే రెడ్ బుక్ అనేది నిజంగానే ఓపెన్ చేస్తారు. వీళ్ళ మీద డైరెక్ట్ గా ప్రత్యేకంగా వీళ్ళలాగా అర్ధరాత్రులు వచ్చి కేసులు పెట్టాల్సిన పనే లేదండి. న్యాయపరంగా, చట్టపరంగానే కేసులు పెడతారు. ఈ గుడ్డు మంత్రి మాట్లాడుతా ఉన్నారు, నేను వాడిన కారు వాడతారు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. బొబ్బట్లు కంపెనీ తీసుకొచ్చిన ఘనత ఈయనకే చెందింది. ఏదన్నా కంపెనీ తీసుకురావడం చేతనోవా, ఏదన్నా బడ్జెట్ గురించి మాట్లాడడం చేతైందా, యువతకి ఏమన్నా హామీలు ఇవ్వటం, యువతకు నిరుద్యోగ భృతి గురించి ఈ రోజున మాట్లాడుతున్నారు. ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూనే వస్తున్నాం కదండి, ప్రతిదీ నెరవేర్చుకుంటూనే వస్తున్నాం కదా. ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి, ఇన్ని లక్షల కోట్ల పెనుభారం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజున వీళ్ళు నీతులు మాట్లాడతారా మైకులు ఉన్నాయని చెప్పి? మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారండి, రేపటి రోజున మహిళలకు న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజున దిశా చట్టాలు అన్నారు, మీ దశ మారిపోయిద్ది అన్నారు. దేనికన్నా పనికొచ్చిందండి? తాడేపల్లి ప్యాలెస్ కి కనీసం 100 మీటర్ల దూరంలో మెట్ట మధ్యాహ్నం 2 గంటలకి అఘాయిత్యం జరిగితేనే దాని మీద స్పందించడానికి టైం లేదు మన ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ మంత్రులకు కానీ ఎవరికి టైం లేదు. వీళ్ళు ఈ రోజు వచ్చి మహిళా భద్రత గురించి మాట్లాడతారు, మహిళల్ని బాడీ షేమింగ్ చేస్తారు. ఇష్టం వచ్చినట్టు గనక నోరు పేలి గనక ఎవడైనా వైసీపీ వాళ్ళు మాట్లాడితే చొప్పు తీసుకొని కొట్టే పరిస్థితి ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో. సోషల్ మీడియాలో ఒక్కడికన్నా దమ్ము ధైర్యం ఉందా? ఫేక్ అకౌంట్లతో మేము దమ్ముగా ధైర్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా ఒరిజినల్ అకౌంట్స్ తో మేము పోరాడితే మీకు దమ్ముందా? ఒక్కడికన్నా దమ్ముందండి? ప్రతి ఒక్కడికి ఫేక్ అకౌంట్లు, ప్రైవేట్ అకౌంట్లు. వీడి కామెంట్ పెడితే కనీసం వాడి ప్రొఫైల్ చేస్తే ప్రొఫైల్ ఫోటో ఉండదు, ఏ హీరోయిన్ ఫోటోనో హీరో ఫోటోనో ఉంటది. వీళ్ళు ఇష్టానుసారంగా మళ్ళీ పెద్ద ప్రగల్భాలు వాడతా, బూతులు మాట్లాడతా, లకారాలతో మాట్లాడుతూ ఉంటారు ఆడవాళ్ళ గురించి. ఒక్కడికి ఉందండి సొంత అకౌంట్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు నాకు ఫోనే ఉండదని చెప్తారు, కానీ విజయ్ గారు ఎక్కడో సీఎం అయితే ఫోన్ చేసి 1/2 గంట పలకరించారని చెప్పేసి రోజా గారు చెప్తారు. వీళ్ళ మకనాళ్ళని విమర్శించేది. ఇంకొకసారి నోరు దూలతో కనుక ఎవరైనా మాట్లాడితే వైసీపీ వాళ్ళు ఇంటికొట్టి వెళ్ళి తెలుగు మహిళలు కానీ వీర మహిళలు కానీ ఇంటికి వెళ్ళి సమాధానం చెప్తాం చెప్పుతో. ఊరుకునే ప్రసక్తి అయితే లేదు, ఇది వీళ్ళు గమనించుకోవాలి. విన్నారా అమర్నాథ్ గారు మాట్లాడిని, లేకపోతే నన్ను రెడీ చేయమంటారా?